ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం దుర్భిక్షానికి మారుపేరు. కరవు, ఫ్లోరైడ్ ఇక్కడి ప్రజల ఉమ్మడి శత్రువులు. దశాబ్దాల కిందటే సమస్య తీవ్రతను గుర్తించింది ప్రభుత్వం. 1996లో వెలిగొండ ప్రాజెక్టుకు బీజం వేసింది. సుదీర్ఘంగా సాగిన పనులు ఎట్టకేలకు కొలిక్కి వచ్చాయి. గుక్కెడు నీటి కోసం కన్నీటితో తడిసిన నేలను అతి త్వరలో కృష్ణా జలాలు ముద్దాడబోతున్నాయి. బీడువారిన భూముల్ని సస్యశ్యామలం చేయబోతున్నాయి. వలసల గడ్డపై కొత్త చరిత్ర రాస్తున్న వెలిగొండ ప్రస్థానంపై ఈటీవీ స్పెషల్ స్టోరీ. కరవుకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో భారీ సాగునీటి ప్రాజెక్టులు ఏమీ లేవు. మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నా వాటి ఆయకట్టు తక్కువే. అధిక శాతం సాగు భూములకు వాననీరే దిక్కు. అందుకే వర్షాకాలం వచ్చిందంటే ఆకాశానికేసి చూస్తూ ఉంటారు ఇక్కడి రైతులు. కాసిన్ని నీళ్లైనా పడకపోతాయా అనే చిన్ని ఆశతో అప్పులు చేసి మరీ 100 అడుగుల లోతు బోర్లు వేస్తూ ఉంటారు. ఎక్కడో ఎవరినో అదృష్టం వరిస్తుంది. అది చూసి మళ్ళీ బోర్లు వేసిన కుటుంబాలు ఆర్థికంగా కుదేలై కన్నవారిని ఉన్న ఊరిని వదిలేసి బతుకుదెరువు కోసం వలసపోవడం ఇక్కడ సర్వసాధారణం. భూతంలా వెంటాడే ఫ్లోరైడ్ సమస్య ఇక్కడి ప్రజల కష్టాలను రెట్టింపు చేసింది. మార్కాపురం, కనిగిరి ప్రాంతాల్లో వంకర తిరిగిన కాళ్ళు చేతులు, కిడ్నీ కష్టాలతో అవస్థల జీవనం గడిపే వాళ్ళు ఎందరో. గడ్డు పరిస్థితులు, ప్రజల కష్టాలు చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు చెల్లించారు. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు తరలిస్తే లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపవచ్చని భావించారు. అయితే ప్రాజెక్టులో కీలకమైన సొరంగాలు తవ్వడం అతిపెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే నల్లమల అటవీ ప్రాంతంలో టన్నెల్స్ తవ్వాలంటే కేంద్రం అనుమతులు తప్పనిసరి. అనుమతులు వచ్చాక పనులు మొదలుపెట్టినా సాఫీగా సాగలేదు. ప్రభుత్వాలు మారడం, కాంట్రాక్టర్లకు నిధుల చెల్లింపు వివాదాలు, భౌగోళిక సమస్యలతో ఇబ్బందులు ఎదురయ్యాయి. చూస్తూ ఉండగానే 30 ఏళ్లు గడిచిపోయాయి. ఎట్టకేలకు ప్రాజెక్టు సిద్ధమైంది. వెలిగొండ ప్రాజెక్టులో 2 టన్నెళ్లు అత్యంత కీలకం అన్నాం కదా, అదెలాగో ఇప్పుడు చూద్దాం. నల్లమల రాతి పొరల స్వభావం, నీటి ఊట, భౌగోళిక పరిస్థితులను తట్టుకుని టన్నెళ్లు తవ్వడం అంటే ఆషామాషి కాదు. తవ్వేటప్పుడు పొరపాటున లోపలికి నీళ్ళొచ్చాయంటే ఇక అంతే. అలాంటి ముప్పు రాకుండా గ్రౌటింగ్ చేస్తూ ముందుకు సాగారు. అన్ని సవాళ్లను దాటుకుని 18.8 కిలోమీటర్ల మొదటి టన్నెల్ 2021కి పూర్తి చేశారు. కానీ అంతే పొడవైన 2వ టన్నెల్ అంత ఈజీగా రెడీ కాలేదు. 5 ఏళ్ల కిందట 65% పనులు పూర్తయిన దశలో కీలకమైన టన్నెల్ బోరింగ్ మెషిన్ TBM పాడైంది. దీంతో డ్రిల్ అండ్ బ్లాస్ట్ పద్ధతిలో మిగిలిన పనులు పూర్తి చేయాల్సి వచ్చింది. 19 కిలోమీటర్స్ లెంత్లో మాకు ఎటువంటి ఎయిర్ సప్లై ఉండదు. ఎగ్జిట్లో రావాలా ఎయిర్. ఇటు సైడ్ వచ్చేసి ఒక షాఫ్ట్ కొట్టుకున్నాం, అక్కడ నుంచే కొంత రావాలా. ఇప్పుడు నీళ్ళు వచ్చాయి, అక్కడ హెడ్ రెగ్యులేటర్స్ ఉన్నాయి, గేట్లు వేసేస్తాం. గేట్లు వేసేస్తే ఎయిర్ సప్లై కొంత తగ్గిపోతుంది. సో సఫకేషన్ ఉంటుంది. మాకైతేనేమి, ఇక్కడ వర్క్ చేసేటువంటి లేబర్కి అయితేనేమి, ఫర్ ఆల్ పీపుల్ ట్రబుల్ అయితే ఉంది. బట్ ఏది ఏమైనా కానీ సరే కంప్లీట్ చేసేసి నీళ్ళు ఇవ్వడం అనేది మా ధర్మము చేస్తాం. భగీరథ ప్రయత్నంతో తెస్తున్న కృష్ణా జలాలను ఎక్కడ నిల్వ చేస్తారు అంటే నల్లమల సాగర్ ప్రాజెక్టులో. అదెక్కడుందో తెలుసా? నల్లమల కొండల్లో సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల అనే 3 సహజ సిద్ధ గ్యాప్లున్నాయి. వాటి మూసివేతతో రెడీ అయిందే నల్లమల సాగర్. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి టన్నెల్ 1, టన్నెల్ 2 మార్గాల్లో వచ్చే కృష్ణా జలాలు కొల్లంవాగు వద్ద మార్కాపురం జిల్లాను తాకుతాయి. అక్కడి నుంచి 21.8 కిలోమీటర్ల ఫీడర్ కెనాల్ మీదుగా నల్లమల సాగర్కు వస్తాయి. మొదటి టన్నెల్లో 3000, 2వ టన్నెల్ ద్వారా 8500 క్యూసెక్లు తరలించే వీలుంది. మొత్తంగా 53.85 టీఎంసీలు తరలించాలన్నది ప్రభుత్వ ప్రణాళిక. 10 టీఎంసీల డెడ్ స్టోరేజీ తీసేస్తే నల్లమల సాగర్లో 43.40 టీఎంసీల నీటి నిల్వకు ఛాన్స్ ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం వచ్చేసి మనకు రోజుకు 11,500 క్యూసెక్కుల మాదిరిగా నల్లమల సాగర్కి మొత్తం 45 డేస్లో 45 టీఎంసీలు నల్లమల సాగర్ చేరుతుంది. మార్కాపురం జిల్లా, ప్రజెంట్ మార్కాపురం జిల్లా, నెల్లూరు జిల్లా, పార్షియల్ కడప జిల్లాలోని 4,47,000 ఎకరాలకి మనం సాగునీటిని ఇవ్వగలం.
అలాగే దాదాపు 30 మండలాలలో 15 లక్షల జనాభాకు మనం తాగునీటిని కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ఇవ్వగలం. నల్లమల సాగర్ నిండితే కాలువలు, చెరువులు, కుంటల్లోకి నీళ్లు చేరతాయి. ఆటోమేటిక్గా భూగర్భ జలాలు పెరుగుతాయి. బోర్లపై ఆధారపడే రైతుల కష్టాలు తీరతాయి. బీడువారిన భూములు పంటలతో కళకళ్లాడతాయి. ఇప్పటిదాకా ఒక పంటకే పరిమితమైన భూముల్లో రెండో పంటకు ఛాన్స్ ఉంటుంది. వెలుగొండ ప్రాజెక్టు లేకపోవటం వల్ల, ప్రాజెక్టులో నీళ్ళు లేకపోవటం వల్ల అటెళ్ళు అమ్ముకున్నారు. చేసిన పంటకు వచ్చే టైంకి నీళ్ళు లేక పంటలు నిండిపోవటము, పొలాలు అమ్ముకోవటము, వేరే జిల్లాలో పోయి వరి కోతలకు పోయి ఇబ్బంది పడటము ఇలా జరిగింది. వెలుగొండ వస్తే దానివల్ల మాకు 1000-1200 అడుగుల లోతులు ఉన్న నీళ్లు 150-100 అడుగులకు వస్తాయి. దానివల్ల అంటే మనకు పశుగ్రాసానికి ఇబ్బంది లేదు, పొలాలకు ఇబ్బంది లేదు, పంటలకు ఇబ్బంది లేదు. వెలుగొండ ప్రాజెక్టు గురించి మాకు మంచి భూముల కోసం మంచి వాల్యూ వచ్చి మేమంతా బాగుపడతాం, బాగుంటుంది. తాగునీటి సమస్యలు ఫుల్. ఇప్పుడు 1000 అడుగు వేసేది ఇప్పుడు 100 అడుగులు వస్తాయి. ఓన్లీ ఇప్పుడు దానికి మేము మోటార్లు పెట్టి ఇళ్ళకి నీళ్ళు రావాలి. ఇప్పుడు ఓన్లీ కుళాయిలకు వస్తున్నాయి. వెలుగొండ ప్రాజెక్టు వరకు అయితే మాకు నెంబర్ 1. మా ఏరియా అంతా, మా జిల్లా వరకు అయితే ఇబ్బంది లేదు. మా జిల్లా సస్యశ్యామలంగా ఉంటాం. రైతులు కానీ కూలి వాళ్ళకి కానీ అందరికీ పని దొరుకుతుంది. అందరం హ్యాపీ. వెలిగొండతో నిర్వాసితులయ్యే 7321 కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తోంది, పరిహారం అందిస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల మనకు అందరికీ సహకారం, అందరికీ ప్రతి ఒక్కరికి అనుకూలంగానే ఉంది. గత ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక మనకు అందరికీ అనుకూలంగానే జరుగుతుంది, ఇబ్బంది లేకుండా. వెలుగొండ ప్రాజెక్టు మనకు మోటార్ దగ్గర నుంచే బయలుదేరుతుంది సార్. మా గూడెం మధ్య నుంచే పోతుంది. దీనివల్ల ఎంతో ఉపయోగకరం సార్. ట్రైబల్గా గతంలో మాకు నీళ్లు కూడా సరిగా ఉండేది కాదు సార్. ఈ వాటర్ వల్ల మాకు మంచినీటి సౌకర్యం చాలా అవుతుంది సార్. ఇది వెలిగొండ చరిత్ర. వెలిగొండ అంటే కేవలం మరో సాగునీటి ప్రాజెక్టు కాదు. కరువు కాటుతో తరాలుగా మగ్గుతున్న లక్షల మంది బతుకుల్లో కొత్త కాంతులు నింపే వెలుగుల కొండ.